మీ అభిప్రాయం ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన? మీరు నాయకుని చూసి లేదా నాయకుడు చెప్పిన మాటలు విని లేదా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు ఆశపడో తోటి పొద్దున్న లేస్తే మళ్ళీ నీ కష్టంలో నిలవలేదు ఆ పక్కింటోడే వాడు ఏ పార్టీ అన్నా కావని. కాబట్టి నేను వీళ్ళ మాటలు నమ్ముకొని మీరు ఆ పక్కింటోతో శత్రుత్వం పెంచుకుంటే రేపు ఇవాళ వీళ్ళు ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలకు పోతారు. నవీన్ గారు ఒకప్పుడు ఎంఐఎంలు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. ఇదే దీపక్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలో ఉండే, ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. ఇదే సునీత గారు ఎవరైతే ఉన్నారో వారి హస్బెండ్ ముందు టీడీపీలో ఉండే, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చారు. కింది స్థాయికి వస్తే బాబా ఫసీద్దీన్ గారు ఒకప్పుడు బీఆర్ఎస్లో ఉండే, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. ఇట్లా చాలామంది అనేక మంది ఆస్పిరెంట్స్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ మెయిన్ పార్టీలు ఏం లేరు, వీళ్ళంతా జంప్ అయిన పార్టీలలో ఉన్నోళ్ళే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పార్టీలకు వాళ్ళు అనుకూలంగా పనిచేస్తారు, మీరు కూడా పనిచేయండి. దీని ఒక స్పోర్ట్ లాగా, ఒక క్రికెట్ లాగాను ఒక స్పోర్ట్ లాగానే మీరు తీసుకొని ఈ ఎలక్షన్ని మీరు మీ యొక్క నాయకులకు మీరు సపోర్ట్ చేయండి తప్ప వీళ్ళ మాటలు పట్టుకొని ఎవరైతే పై క్యాడరో లేకపోతే కింద క్యాడరో ఎవరన్నా ఉండొచ్చు కనుక వీళ్ళ మాటలు పట్టుకొని మీరు మీ పక్కింటోతో లేకుంటే మీ స్నేహితులతో ఈ పార్టీల కోసం శత్రుత్వాలు మాత్రం పెంచుకోవద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ చాలా హాట్ ఎలక్షన్స్ ఉండబోతుంది. అది ఎందుకంటే 3 పార్టీలకు కూడా ఇది ఒక ఛాలెంజింగ్ విషయం కాబట్టి అందరు ఖచ్చితంగా దీని మీద చాలా అగ్రెసివ్గా వెళ్తారు. మీరు కూడా అగ్రెసివ్గా ఫైట్ చేయండి, కానీ ఒక స్పోర్ట్స్ లాగా ఒక ఆటలాగా దీన్ని తీసుకోండి తప్ప శత్రుత్వాలు మనసుకు తీసుకొని ప్రాణాల మీద తెచ్చేసుకొని ఆయన శత్రువులాగా చూడడం వీడిని శత్రువులాగా చూడడం మాత్రం చేస్తే మీరే చివరికి బకరాలుగా మిగిలేది, అంతకుమించి ఇంకేముండదు.